ఉద్యమం ఎందుకు ఆలస్యమవుతుంది? 2వ అధ్యాయం. ప్రార్థన నిత్యత్వమును గట్టిగా పట్టుకొనును. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. అపోస్తలుడైన పౌలన్నాడు. ఏ వ్యక్తియు తన ప్రార్థనా జీవితం కంటే గొప్పవాడు కాలేడు. ప్రార్థించని సంఘ కాపరి చెలగాటం ఆడుచున్నాడు. ప్రార్థించని ప్రజలు త్రోవ తప్పిపోతున్నారు. ఒకని తలాంతులను ప్రదర్శించడానికి ప్రసంగ వేదిక ఒక ప్రదర్శనశాల కావచ్చు, కానీ ప్రార్థనా స్థలంలో అటువంటి ప్రదర్శనలకు తావేలేదు. అనేక విషయంలో సంఘం బలహీనమైపోయినది. మరి ముఖ్యంగా ప్రార్థన విషయంలో పూర్తిగా బలహీనపరచబడినది. మనకు కార్యనిర్వాహకులు అనేకులు ఉన్నారు గాని మొర్రపెట్టువారు కొందరే. కాపరులు అనేకులు గాని యుద్ధం చేసే జట్టి అయిన వారు కొందరే. భయాలు అధికంగాని కన్నీరు స్వల్పము. ఆడంబరం అధికంగాని ఆత్మదాహం కొంచెమే. జోక్యం చేసుకొనివారు అనేకులు గాని విజ్ఞాపనకర్తలు కొందరే. రచయితలు అనేకులు గాని పోరాడువారు కొందరే. ఒక్క ప్రార్థించే విషయంలో ఓడిపోతే ప్రతి చోట ఓడిపోతాం. విజయవంతమైన క్రైస్తవ జీవితానికి దర్శనం మరియు ఆత్మదాహం, ఇవి రెండూ అవసరమైనవి. ఇవి రెండూ కూడా జన్మించేది, పోషించబడేది ప్రార్థనలోనే. ప్రసంగం ఎవరో కొద్దిమందే చేయగలిగేది, కానీ ప్రార్థన ప్రతి ఒక్కరూ చేయగలిగినది. ఆత్మ సంబంధమైన విషయంలో పరిపక్వత లేనివారు రాత్రి కూటమునకు రాలేరు. అది కేవలం ప్రార్థనా కూటమే గదా అని అందురు. మన బోధ సాతానును భయపెట్టలేదు, ప్రార్థన తప్ప. సాతానును భయపెట్టి వణికించినది చరిత్రలో మరొకటి లేదు. మీరు దేనిని బంధించుదురో, ఈ బాధ్యత మన మీద ఉన్నప్పటికీ బంధించటం మరియు విప్పుటను గూర్చి మనకు తెలిసినది చాలా తక్కువ. వీటిలో నీవు ఒక్కటైనా చేసిన దాఖలాలు ఉన్నదా? దేవుడు తన శక్తి విషయంలో తప్పిపోలేదు. అయితే దేవుని కొరకు అధికంగా పనిచేయాలంటే నీవు అధికంగా దేవునితో ఉండాలి. నరకం వైపు ఈ లోకం చాలా వేగంగా పయనిస్తున్నది. ఈ వేగంతో పోలిస్తే వడిగా ప్రయాణిస్తున్న విమానము కూడా మనకు తాబేలు వలె కనిపిస్తున్నది. అయినప్పటికీ రాత్రి నిద్దమానుకొని పడకను విడిచి ప్రపంచాన్ని కదిలించే ఉజ్జీవము కొరకు కనిపెట్టిన సమయం మనలో ఎంతమందికి గుర్తున్నది? అయ్యో, మనకు ఏమాత్రం కనికరము లేదు. వేదికపై గంభీరంగా ప్రవర్తించటమే అభిషేకమని, కలవరాన్నే సృష్టి అని, ఆర్భాటముతో చేయు ధ్వనులనే ఉజ్జీవమని భ్రమపడుచున్నాము. ప్రార్థన యొక్క రహస్యంగా ప్రార్థించటమే. పాపము చేయు వ్యక్తి ప్రార్థించుట మానును, ప్రార్థించే వ్యక్తి పాపము చేయుట మానును. మనము దరిద్రులమును దివాలా తీసిన వారమైనప్పటికీ మన మోకాళ్ళు ఇంకనూ వంగుటలేదు. ప్రార్థన గంభీరంగా సామాన్యమైనది మరియు సామాన్యంగా గంభీరమైనది. పసిపాపల పెదవులు కూడా ప్రార్థించగల సాధారణమైన పదజాలమే ప్రార్థన. ఇది సంభాషణ సరిహద్దులను దాటి మానవ పదజాలమంతటినీ ఖాళీ చేయగలిగినంత ఔన్నత్యమైనది. విస్తారమైన మాటలు ఉపయోగించుట చేత దేవుడు ప్రభావితుడు కాదు. పాత నిబంధన యొక్క అత్యంత ప్రాముఖ్యమైన విజ్ఞాపనకర్తలలో ఒకరికి మాటలు లేకుండెను. ఆమె పెదవులు మాత్రం కదులొచ్చుండి ఆమె స్వరం వినబడకయుండెను. ఇక్కడ భాషా ప్రావీణులు లేరు కాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులు ఉన్నవి. మన పితరుల యొక్క విశ్వాసమును ఎరుగని వారమై మన తోటి అపస్మారక విశ్వాసమును వంట పట్టించుకొని మనం దిగజారిపోయాము. వ్యాపారస్తునికి పెట్టుబడి ఎంత ముఖ్యమో విశ్వాసికి ప్రార్థన అంత ప్రాముఖ్యమైనది. నవీన సంఘ వ్యవస్థలో చింతకు ప్రధాన కారణం ధనం. అయినను ఆధునిక సంఘాలను ఏది అధికంగా శోధిస్తున్నదో అది కొత్త నిబంధన సంఘాన్ని స్వల్పంగా బాధించింది. మనపై ఉన్న ఒత్తిడంతా చెల్లించుటపైనే. వారిదంతా
ప్రార్థించుటపైనే. మన సొమ్ము చెల్లించగా స్థలం మన సొంతమైనది. వారు ప్రార్థించగా స్థలం కంపించినది. నరకమును కంపింపజేసి ప్రపంచాన్ని తల్లకిందులు చేసే ఆత్మతో నింపబడిన ప్రార్థనను అనేకులు చేయవలసి ఉండగా నేడు అతి తక్కువ మంది ఈ అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఈ విధమైన ప్రార్థనకు ప్రత్యామ్నాయం లేదు. మనం ప్రార్థించాలి లేదా మరణించాలి.